పాకిస్తాన్కి ఐఎంఎఫ్ రుణం ఇప్పించడం వెనుక అమెరికా ఎత్తుగడ ఏంటంటే చైనా ఫోల్డ్లోకి ఎక్కువ వెళ్లకుండా పాకిస్తాన్ని రిస్ట్రైన్ చేయడం కోసం అమెరికా ఒక ఎత్తుగడతోటి అమెరికా ప్రతిపాదనతోటి ఆ లోన్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ సగం పాకిస్తాన్ చైనా రోడ్ బిల్ట్ ఇనిషియేటివ్లో భాగంగా వాడు ఆక్యుపై చేశాడు. సో ఎప్పటికైనా పాకిస్తాన్ చైనా ఫోల్డ్లోకి వెళ్ళకూడదు అనేది అమెరికా పాకిస్తాన్ మీద ప్రేమతో అయితే అమెరికా ఇది ఇప్పించలేదండి, అవసరం కొద్దీ ఇప్పించింది. అంతర్జాతీయంగా మాట్లాడుకుంటే అనేకమైన విషయాలు ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒకప్పుడు అసలు అమెరికాకి ఒక షెల్టర్ జోన్ గా కూడా ఉపయోగపడింది కదా, బేసులు కూడా పెట్టుకున్నారు కదా అక్కడ కూడా. సో అందువల్ల అన్ని అంతర్జాతీయంగా ఉన్నా కూడా డైరెక్ట్ యుద్ధం జరిగితే, మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే అమెరికా పాకిస్తాన్ వైపు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు చైనా కూడా ఇలాగ ఇప్పుడు పాషాలా ఖాన్ గారు మాట్లాడినట్టు ఆ చైనాలో కూర్చొని మాట్లాడడం తప్ప వాళ్ళు కూడా కాలు కలిపే పరిస్థితి ఉండకపోవచ్చు 90%. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితులు, చైనా ఉన్న పరిస్థితుల్లోనే వాళ్ళు అమెరికాతో తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ యుద్ధంలో కూడా వాళ్ళు దొరకబడితే అమెరికా అప్పుడు డైరెక్ట్ అటాక్ కి సిద్ధమైపోతుంది చైనా మీద. ఇప్పటికే ఆల్రెడీ వార్నింగ్లు ఇచ్చింది. సో ఇవన్నీ ఉన్నాయి. అంతర్జాతీయంగా మాట్లాడడం చైనా వాళ్ళు ఆ తైవాన్ ని ఏమి చేయలేకపోతున్నారు. నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, తైవాన్ ఇచ్చేస్తాను మాట్లాడతారు, ఇప్పటిదాకా ఏమి చేయలేకపోతున్నారు. అందువల్ల వీళ్ళేదో వచ్చి ఇండియాని ఏదో చేస్తారు అనుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇండియాకి సంబంధించిన మన టార్గెట్ లోనే చైనా మొత్తం ఉందన్న విషయం వాళ్ళకి తెలుసు కదా. పాకిస్తాన్ ఎలాగైతే మన టార్గెట్ లో పూర్తి స్థాయి దేశం అంతా ఉందో, చైనా మొత్తం కూడా మన టార్గెట్ లోకి వచ్చేసింది ఎప్పుడోనే అనేది వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు 1 మీటర్ వస్తే మనం 2 మీటర్లు నొక్కగలిగిన పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం. గతంలో లాగా షట్టర్లు లేని పరిస్థితి, మన సైనికులకి బూట్లు లేని పరిస్థితి, అలాంటి పరిస్థితి లేదు కదా. వాళ్ళకి ఇంకా తెలియని విషయం ఏంటంటే బటన్లు నొక్కడంలో ప్రాక్టీసు ఎక్స్పర్టైజ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. సో అది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దామంటే ఒకసారి. బషీర్ అహ్మద్ గారు మీరు మాట్లాడే ముందు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వద్దామండి ఒకసారి. If Pakistan attacks India, I will not sit back. I will destroy Pakistan. Modi is my friend and I love the people of India. If Pakistan attacks India, I will not sit back. బషీర్ గారు సో ఆయన ఊరుకోడంట, మోడీ ఆయన స్నేహితుడంట, ఊరుకొని ఐ విల్ డిస్ట్రాయ్ పాకిస్తాన్ అని అన్న నోటితోనే అలా నోటితో అంటూనే పక్కన ఐఎంఎఫ్కి రికమెండేషన్ లెటర్ పంపించాడు పాకిస్తాన్కి రుణం ఇవ్వండి అని చెప్పి. సో ఈ ద్వంద్వ విధానం సరే, ఆయన సంగతి పక్కన పెడితే పల్వాషా మొహమ్మద్ జాయ్ ఖాన్లో నాకు ఒక బేనజీర్ భుట్టో కనిపిస్తున్నారండి. ఒక ప్రామిసింగ్ లీడర్, పాకిస్తాన్లో ఒక ఉమ్మన్ లీడర్ ఎమర్జ్ అవుతున్నారు. ఆవిడ వ్యాఖ్యల సంగతి పక్కన పెట్టండి, ఆవిడ పరిణితి, ఆవిడ ఆలోచన, ఆవిడ రెచ్చగొట్టే విధానం, అంటే ఎట్లా బోర్డర్ టెన్షన్స్ని మనం ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తే కానీ మన సర్వైవల్ లేదు అనే ఒక రాజకీయం, ఇవన్నీ పూర్తిగా ఆవిడ మాటల్లో నాకు కనిపించినాయి. ఆవిడ శత్రువుగా చూడమాకండి కాసేపు, ఒక నాయకురాలుగా చూడండి. ఆవిడ రాబోయే రోజుల్లో షీఈస్ గోయింగ్ టు బికమ్ అనదర్ బెనజర్ భుట్టో అని అంతర్జాతీయ విశ్లేషకులు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మీరు ఎలా చూస్తున్నారు ఆవిడ మాటల్ని? ఇప్పుడు ఆమె మీరు మొదట్లో స్టార్టింగ్ లో ఉన్నత విద్యావంతురాలు అని చెప్పారు. ఆమె ఉన్నత విద్యావంతురాలు అయితే అయ్యి ఉండొచ్చేమో కానీ జ్ఞానవంతురాలు కాదు. సిమిలర్ గా మనం ఇండియాలో కూడా చూసేటట్టయితే ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్నత విద్యావంతులు ఉంటారు కానీ జ్ఞానవంతులు ఉంటారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ వేయటం, చీప్ గా కులం, మతం, ప్రాంతం పేరుతో చిచ్చులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ విధంగా బీజేపీ వాళ్ళు రేపుతూ ఉంటారో ఆమె అదే విధంగా రేపింది. ఆమె అక్కడ ఉన్నటువంటి జాతీయ పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న స్పీకర్ దాన్ని ఖండించి దాన్ని ఆపాల్సింది. ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్ లో మన దేశానికి సంబంధించి మాట్లాడడం అది అంతర్జాతీయంగా కూడా చూస్తే దాన్ని ఖండించాల్సిన అంశం. దాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక రాజకీయ పరమైన కారణాలు కనపడుతున్నాయి తప్పనిచ్చి అది వాస్తవంగా ఆమెదో వస్తుంది, ఇక్కడికి వచ్చి ఏదో చేయగలుగుతుంది అది అనేది బహుశా ఆమె కళలో కూడా అది సాధ్యమయ్యే అంశం కాదనేది ఆమెకు కూడా తెలుసు. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఆమె రాబోయే రోజుల్లో కాబోయే ప్రధానమంత్రి అని. బహుశా ఆ మెట్టు ఎక్కడం కోసం గాను ఈమె ఇలా రెచ్చగొట్టే ఇలా స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. దీన్ని అందరూ ఖండించాలి, ఇది జరిగే పనే కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. అలానే వివి రావు గారు ఎక్సలెంట్ గా పాకిస్తాన్ కి సంబంధించిన సింధ్, పంజాబ్, బెలూచిస్తాన్, దీని చరిత్ర, భౌగోళిక స్వరూపాలు, ఆర్థిక, అలానే మిలిటరీకి సంబంధించినవన్నీ ఎక్సలెంట్ గా విశ్లేషణ ఇచ్చారు. చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ఆమె ఇండియాకి వచ్చేదో నేను చేస్తాను అనే దానికన్నా ముందుగా ఆమె బెలూచిస్తాన్ ని ఎలా
కాపాడుకోవాలి. బెలూచిస్తాన్లో ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ట్రైన్ని హైజాక్ చేసిన పరిస్థితి. ట్రైన్ని హైజాక్ చేశారు. ట్రైన్ని హైజాక్ చేయడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడా కనపడలేదు. మరి ఇలాంటి దిగజారిపోయిన పరిస్థితిలో ఉండి సరైన మిలిటరీ కానీ రక్షణ వ్యవస్థ లేని ఈ పరిస్థితుల్లో ఆమె మరి కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒకటి. ఇంకా రెండవ విషయం వచ్చేసి ఈ అమెరికా కానీ లేదా ఈ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వ్యవహార సరళి ఎలా ఉంటుందంటే అవి వ్యాపార దేశాలు కాబట్టి వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడం కోసం గాను ఇరుపక్షాలను రెచ్చగొడతాయి. ఇరుపక్షాలకు కూడా ఆయుధాలు అమ్ముతాయి. కాబట్టి దీని గురించి మనం ఏదో ఇటు ఈ అమెరికన్ ప్రెసిడెంట్ మోడీ గారు నా ఫ్రెండ్ అంటాడు, ఆయన చేయాల్సినవి అన్ని చేస్తూ ఉంటాడు, ఎత్తు పెడుతూ ఉంటాడు. దాన్ని కూడా మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే నేను నా భారతీయులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి కొంతమంది పనికిరాని వ్యక్తులు ఇలా చేసే స్టేట్మెంట్లను వాటిని సీరియస్ గా తీసుకుని భావోద్వేగాలకు లోను కాకూడదని, సెంటిమెంట్ గా ఫీల్ అవ్వకూడదని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ, మీరు మాట్లాడిన దాంట్లో కూడా నాకు అభ్యంతరకరమైన ఒక విషయం ఉంది. ఇండియాలో ఉన్న పాకిస్తాన్ ప్రేమికులు అన్నారు. ఇండియాలో పాకిస్తాన్ ప్రేమికులు ఎవరు లేరు. ఉన్నారండి, ఒక ఉన్నారు. లేరు. నేను ఒక విషయం చెప్పనా, జస్ట్ లిజన్ టు మీ. నిన్ననే మన్నెం నాగేశ్వరరావు గారు, ఫార్మర్ డైరెక్టర్ సిబిఐ అండ్ ఫార్మర్ డీజీపీ ఒడిశా, ఆయన ఈ గేవ్ అన్ ఇంటర్వ్యూ. ఇది పాకిస్తాన్లో పుట్టింది కాదు, ఇక్కడ పుట్టింది, హోమ్ బార్న్ టెర్రరిజం అన్నాడు ఆయన. పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేసి ఉండొచ్చు కాక, కానీ దాని పుట్టుక ఇక్కడే. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ 40 ఏళ్ళు ఆయన సర్వీస్ చేసిన ఆయన చెప్పాడు. అండ్ యస్ వర్క్డ్ దేర్ ఓవర్ ఇన్ కాశ్మీర్. చెప్పాడు. ఆయన చెప్పిన దానికి నేను కొనసాగింపు చేస్తాను చూడండి. ఇప్పుడు పుల్వామాలో దాడులు జరిగినప్పుడు కానివ్వండి, అమర్నాథ్ యాత్రికుల మీద దాడులు జరిగినప్పుడు కానివ్వండి, ప్రస్తుతం జరుగుతున్న దాడులు కానివ్వండి, ఇవన్నీ ఎన్నికల నేపథ్యంలోనే జరుగుతాయి. కాబట్టి నేను మొదటి నుంచి చెప్తున్నా, దీని వెనక ఎవరున్నారు, ఈ మాస్టర్ మైండ్స్ ఎవరు చేయిస్తున్నారు, ఇది అదే ఆయన చెప్తున్నాడు. ఆయన నాగేశ్వరరావు గారు ఓపెన్ గా చెప్పలా, నేను ఓపెన్ గా చెప్తున్నా. ఆయన ఓపెన్ గా చెప్పండి, దిస్ హోమ్ బార్న్ టెర్రరిజం అన్నాడు ఆయన. మన ఇంట్లో పుట్టిని, మన ఇంట్లో అన్నం తింటూ, మన ప్లేట్ లో చేతులు కడుక్కుంటూ ఇక్కడే బాంబులు పెట్టేవాళ్ళు ఇక్కడే ఉన్నారని. వాళ్ళే రాజకీయ ప్రయోజనాల కోసం, ఎన్నికల ప్రయోజనాల కోసమే ఈ టెర్రరిస్ట్ దాడులు చేపిస్తున్నారు అని నేను డే 1 నుంచి చెప్తున్నాను. దానికే కట్టుబడి ఉన్నాను. ఇదొకటి. ఇంకొక అభ్యంతరకరమైన విషయం మీరు అన్నారు, ఓవైసీకి సడన్ గా దేశభక్తి వచ్చింది అని. ఓవైసీకి దేశభక్తి సడన్ గా రావడం ఏంటి? ఆయన మన ఇండియన్ పార్లమెంట్ మెంబర్. మీ మోడీ పక్కన, మీ అమిత్ షా పక్కన, వీళ్ళందరి పక్కన. మోడీ అమిత్ షా నాకు చుట్టాలు కాదండి. ఎప్పుడు నేను ఆయన ఎవరు టోల్డ్, లేకపోతే వాళ్ళు కూడా నాకు చెప్పాలా, వాళ్ళు ఫోన్ చేసుకోవాలా, వాళ్ళు నా చుట్టాలు కాదు. ఆయన వెంట కాగుతూ ఉంటాడు. ఆయన్ని పట్టుకుని మీరు సడన్ గా దేశభక్తి పుట్టుకొచ్చింది అనేది అది రాంగ్. మోడీ అమిత్ షాల దేశభక్తి